సొలొమోన్ ఏం చేస్తున్నాడంటే మందిర నిర్మాణం విషయంలో ఖచ్చితమైన కొలతలు తీసుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం కదా, ఎన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం కదా. నేను దేవుని కొరకు ఇది చేస్తే బాగుంటుంది, నేను దేవుని కొరకు అది చెయ్యాలి, ఈ సంవత్సరం ఇంతమందికి సువార్త ప్రకటించాలి, నేను ఈ సంవత్సరం ఇంతమందిని ఆదరించాలి, ఈ సంవత్సరం ఇంత పరిచర్య చేయాలి, ఇన్ని ఆత్మని రక్షించాలి, లేకపోతే నేను దేవుని సన్నిధిలో ఇంతగా వెచ్చించాలి, నేను దేవుని కొరకు ఇలాంటి మంచి సత్క్రియలు చేయాలి, ఇలాంటి కార్యాలు చేయాలని మనం ఎన్నో ఆశలు ఆలోచనలు కలిగి ఉండి తీర్మానాలు తీసుకుంటాం, నిర్ణయాలు చేస్తాం, కొన్ని రోజులు నడుస్తుంటాం. కానీ తర్వాత ఏమైపోతుందంటే మన ఆశ అనేది తగ్గిపోతూ వస్తుంది, మన ఆసక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. మంచి కార్యముల విషయంలో మనం ఆసక్తి విషయంలో మందులముగా ఉండకుందుముగాక, మంచి కార్యముల కొరకై మన ఆశ ఆసక్తి అది కొనసాగింపబడునుగాక, అది ఆగిపోకుండునుగాక. ఆమెన్. ఇక్కడ ఖచ్చితమైన కొలతలు తీసుకున్నాడు సొలొమోను. దాని విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. మనం కూడా దీన్ని ఆత్మీయతలో ఎలా అప్లై చేసుకోవాలంటే దేవుని కొరకు, మంచి పనుల కొరకు, సత్కార్యముల కొరకు, సత్క్రియల కొరకు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో, తీర్మానాలు తీసుకుంటున్నామో ఖచ్చితంగా కాంప్రమైజ్ కాకుండా మనము నిలబడుదుము గాక. ప్రభు అటువంటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ఇంకా దేవుడు కూడా మన కొరకు ఎలాగ ఆలోచిస్తున్నాడు అని అంటే ఎక్కడ ఆయన మనకిచ్చే విషయంలో కాంప్రమైజ్ కాలేదు. మనకు పోనీలే ఏదో ఒకటి చేస్తే అయిపోతుందిలే అని అనుకోలేదు. శ్రేష్టమైంది కావాలి నా కుమారుడికి, శ్రేష్టమైంది ఇవ్వాలి నా కుమార్తెకు అనుకున్నాడు కాబట్టి, శ్రేష్టమైన పరలోకాన్ని ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఆ యొక్క భయంకరమైన నరక బాధను తప్పించడానికి తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని, జనితైక కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు అర్పించి ఆయన శ్రేష్ఠ రక్తం ద్వారా మనకి రక్షణ దయచేస్తున్నాడు. అయితే ఇంత మట్టుకే కాదు, రక్షణ విషయంలో మాత్రమే కాదు, ఇంకా దేవుడు మనకు ఎటువంటి ఈవులు సిద్ధపరిచాడు అంటే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఎటువంటి ఫలాలు వస్తాయి, ఎటువంటి ఆశీర్వాదములు ఈవులు వస్తాయి అంటే శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము అవి తండ్రి దగ్గర నుంచే వస్తాయని వాక్యం సెలవిస్తుంది. మనకి ఇవ్వడానికి ఒక ఖచ్చితమైన కొలత ఆయన కలిగి ఉన్నాడు. ఈ బిడ్డకి నేను ఇంత ఇవ్వాలి, ఇలాంటివి ఇవ్వాలి, ఇలా చెయ్యాలి, వీరిని ఈ ఆశీర్వాదంలో నేను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి మన కొరకు ఒక కొలవబడిన స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచినాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా కీర్తనలు 105:11 ఆయన చెప్తున్నాడు, కొలవబడిన స్వాస్థ్యంగా వారికి వాగ్దాన దేశాన్ని, ఆ స్థలాన్ని, ఆ భూమిని, ఆ ఆశీర్వాదాన్ని వారి కొరకు ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. మన కొరకు కూడా ఒక కొలవబడిన స్వాస్థ్యం ఉంది. నా పిల్లలకు ఇది నేను ఇస్తాను అని చెప్పేసి ఒక కొలతతో మనకు ఉంచి దాన్ని సిద్ధపరిచి ఉంచాడు. మన అవిశ్వాసం ద్వారానో, మన అల్ప విశ్వాసం ద్వారానో, మన అవిధేయత ద్వారానో దాన్ని పొందుకుంటాం కావచ్చు, కానీ మనకి ఇస్తానని సిద్ధపరిచింది దేవుడు ఏం చేస్తాడంటే మన తదనంతరం మన పిల్లలకైనా దయచేస్తాడు, కానీ ఇవ్వకుండా మాత్రం ఉండడు. దేవుడు మన విషయంలో కూడా ఇంత ఖచ్చితమైన కొలత, ఖచ్చితమైన స్వాస్థ్యం, ఖచ్చితమైనటువంటి శ్రేష్టమైన ఈవులు సిద్ధపరిచి ఉంచినప్పుడు మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? శ్రేష్ఠ ఈవులు, ఖచ్చితమైన కొలత దేవుని దగ్గర చేసుకుని తీర్మానంలో ఖచ్చితంగా నిలబడతా అని ఇలాగేమైనా ఆలోచన చేస్తున్నామా? దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆయన పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని వాక్యాన్ని బట్టి మనల్ని మనం దిద్దుకుందాం. సొలొమోన్ అయితే తన తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నాడు. మనం కూడా తండ్రి ఆశయాన్ని, పరలోక తండ్రి ఆశ నెరవేర్చే వారంగా ఉండాలి. తర్వాత సొలొమోను ప్రశస్తమైనవి మందిరం కొరకు సమకూర్చినాడు, ప్రశస్తమైనవి వెచ్చించాడు. మనం కూడా మన తండ్రి కొరకు, తండ్రి పని కొరకు, ఇతరుల కొరకు మనము ఎక్కడ ఏం వెచ్చించాల్సి వచ్చినా చాలా శ్రేష్టమైనవి, ప్రశస్తమైనవి వెచ్చించాలి. ఇంకొక విషయం, ఇంకా ఖచ్చితమైన కొలతల విషయంలో కూడా జాగ్రత్త వహించాడు సొలొమోను మందిరం విషయంలో. మన కోసం కూడా తండ్రి అయిన దేవుడు చాలా ఖచ్చితమైన కొలతలతో కొలవబడిన స్వాస్థ్యాన్ని, కొలవబడిన ఆశీర్వాదాన్ని, కొలవబడినటువంటి దీవెనను సిద్ధపరిచాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఏ తీర్మానాలు, ఏ నిర్ణయాలు తీసుకున్నామో వాటి విషయమే ఆ కొలత తప్పకుండా, ఆ నిర్ణయం తప్పకుండా, ఆ తీర్మానంలో నుండి దాటిపోకుండా స్థిరముగా నిలబడి చివరిదాకా నమ్మకస్తులమై మన భక్తి జీవితాన్ని కొనసాగించి ఆశీర్వదించబడుదుముగాక.